వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. హనంకొండ జిల్లా కమలాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గతంలో మంజూరు చేసి డెవలప్ చేశారని, ఈ ఆసుపత్రి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి గత 2 సంవత్సరాల క్రితం కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా 30 పడకల ఆసుపత్రిగా అనుమతులు పొందిందన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రోజురోజుకి రోగుల సంఖ్య పెరుగుతున్న సరియైన డాక్టర్లు మాత్రం అందుబాటులో లేరు. కేంద్ర ప్రభుత్వం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకి అన్ని రకాల సదుపాయాలు, ఎక్స్రే, ఈసీసీ, బ్లడ్ శాంపిల్ సంబంధించిన ల్యాబ్స్, అన్ని రకాల రోగ నిర్ధారణకు సంబంధించిన యంత్రాలను, పరికరాలు మరియు వివిధ ఆపరేషన్స్ కు సంబంధించిన పరికరాలు, డెడ్ బాడీలను భద్రపరచడానికి రిఫ్రిజిరేటర్స్, పోస్ట్ మార్టం రూమ్స్, పరికరాలు అన్ని అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని ఉపయోగించుకోవడానికి సరైన వైద్యులు లేక ఈ పరికరాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎంబీబీఎస్ చేసిన వైద్యులు డిప్యూటేషన్ మీద ఇతర హాస్పిటల్ నుంచి వచ్చిపోతున్నారు తప్ప ఈ కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పర్మనెంట్ గా చికిత్సలు చేసే వైద్యులు లేకపోవడంతో వైద్యులు ప్రైవేట్ హాస్పిటల్ కి పోవాల్సి వస్తుందని ఆరోపించారు. కమలాపూర్ మండల్ ప్రభుత్వ దవాఖానా వద్ద ఉన్నాం. ప్రజెంట్ ఇది గతంలో ఈటెల రాజేందర్ గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నుంచి ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్గా అప్గ్రేడ్ అయింది. కేంద్ర ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో పరికరాలు తీసుకొచ్చేసి సిటీ స్కాన్, ఎక్స్రే, పోస్ట్ మార్టం సంబంధించి ఇంకా ఫ్రిడ్జర్స్, ఇతరత్ర స్కానింగ్స్, ఎవ్రీథింగ్ రోగులకు సంబంధించిన మొత్తం పరికరాలు అందుబాటులోకి వచ్చినాయి. కొన్ని కోట్లతో తీసుకొచ్చిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఆ పరికరాలను యూటిలైజ్ చేద్దామంటే కనీసం ఇక్కడ సరి అయిన డాక్టర్స్ లేరు. ఎంబీబీఎస్ డాక్టర్లు డిప్యూటేషన్ మీద వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు తప్పితే పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏం లేదు. ఇక్కడ స్పెషలైజేషన్ డాక్టర్ లేరు. గతంలో మహిళలకు మనకి ఇక్కడ డెలివరీస్ కూడా జరిగేది. ఆ విధంగా అన్ని రకాల శస్త్రచికిత్సలు కూడా అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు సరి అయిన వైద్యులు లేక ప్రభుత్వం నిర్వీర్యంగా ఉంది, ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంది. ఏ చిన్న సమస్య వచ్చినా ఇతరత్ర ప్రాంతాలకు హనంకొండకి, వరంగల్కి వెళ్ళి ఎంజీఎం కానీ ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ పోయి ప్రజలు పెద్ద ఎత్తున ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం నిమిత్తం అవుతుంది. వాళ్ళ ఆరోగ్య రీత్యా ఖర్చులు ఎక్కువ మొత్తం పెట్టుకోవాల్సిన అవసరం అవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. సరి అయిన పరికరాలు ఉన్నందున వెంటనే డాక్టర్లను రిక్రూట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ వెంటనే ప్రభుత్వం వైద్యులను రిక్రూట్ చేయకపోతే మేము భారతీయ జనతా పార్టీ తరఫున గతంలో కూడా కార్యక్రమాలు చేశాం. పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు, రాస్తారోకో కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని మెడలు వంచైన వైద్యుల్ని రిక్రూట్ చేసేలా ప్రయత్నం చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.